మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు సజీవులుగా మమ్మలను కాపాడున మా కన్న తండ్రి, మీరిచ్చిన మహాకృపను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దయగల స్థాయి చేత నాయన బిడ్డలందరినీ కాచి కాపాడి ఈ స్థలానికి తీసుకుని వచ్చారు. మైకా శబ్దం ద్వారా ఎందరో మీ పిల్లలు మీ బిడ్డలు వింటూ ఉన్నారు అయ్యా. గనుక వారందరినీ కనికరించి వారందరినీ దీవించి మిమ్మల్ని తెలుసుకొని మీ సన్నిధికి రావటానికి నిజ క్రీస్తుగా నిజ దేవుడిగా నేను కొలిచి ముందుకు వెళ్ళటానికి అయ్యా, ఏదో ఒక రోజు మన్నిచి ఈ భూమిని విడిచి వెళ్ళిపోలుసిన వాడై ఉన్నావు అయ్యా. నిచ్చి నరకాన్ని కాకుండా నిచ్చి రాజ్యంలోనికి చేరిలాగా అయ్యా మీ దయ చూపించిన మీ కుమారుడు మాట్లాడుతున్న మాట నీ కొరకు ఒక తగ్గింపు జీవితం అయ్యా. క్రీస్తు కొరకు తగ్గించడము, క్రీస్తు సువార్త నిమిత్తము తగ్గింపు జీవితము అయ్యా. అలాంటి జీవితము ఇక్కడ ఉన్న వారికి, ఇంటున్న వారికి దయచేయండి, చూస్తున్న వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా, అల్పుడు నాయన నన్ను కొన్ని మాటలు మరుగు చేసి మాట్లాడండి. అవసరమైన మాటలు మాకు అందించి మీ బిడ్డలకు చెప్పడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, కొన్ని మాటలు మనము ఈ మధ్యాహ్న గంటల సమయంలో ఆలోచన చేద్దాం. శ్రద్ధ కలిగి వినండి. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటున్నారా బాబు? వింటున్నారా? వినండి. బైబిల్ను చూడండి. బైబిల్ తీసి బైబిల్లో ఉన్న మాటలు మనము ఆలోచింపజేసే వారిగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆ నమ్మదగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఆయన సన్నిధికి మనం అందరూ వచ్చి ఉన్నాం. ధన్యులము అంటాం. ధన్యులమండి మనము. ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడు. ఇది నువ్వు చూడక చూసి ఉండలేక ఎందరో కాలగర్భమును చేసి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కనుక ఈరోజు మనము చక్కటి మాటలు వినటానికి దేవుడు మనకి వాక్యాన్ని అందించిపోతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, మనుషులు అందరి ఎడల క్రైస్తవులు యొక్క చూపించిన ప్రేమ మీకు అర్థమైందా? మనుషుల అందరి ఎడల క్రైస్తవులుగా ఉంటున్న మనము వారి మీద చూపించిన ప్రేమ ఎలాంటిది అని పౌలు పరిచయం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ప్రేమల గురించి మనందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రేమ గురించి తెలిసిన వాడే పరిచయం చేస్తాడు, ప్రేమ లేనివాడు పరిచయం చేయలేడు ఆ మాట. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు పౌలు గారు. అలా అనాలి అంటే క్రీస్తు లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని మనం అనుకుంటున్నాము అని అంటే, యేసుక్రీస్తు లక్షణాలు పౌలు గారిలో ఉన్నవి. పౌలు గారిలో ఉన్నాయి కాబట్టి ప్రేమను గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రేమను గురించి తెలిసిన వాడే దాని గురించి వెల్లడి చేయడానికి మనకు ముందుకు వస్తూ ఉన్నాడు పౌలు గారు. మంచి విషయాలు మనకి ఈరోజు నేర్పించబోతూ ఉన్నాడు. మనుషులు ఎడల, మనుషులు అందరి ఎడల క్రైస్తవులుగా ఉంటున్న మనము వారి మీద చూపించిన ప్రేమ ఎట్లా ఉంటుంది, ఎలాంటిది అని పౌలు పరిచయం చేస్తున్నాడు ప్రేమను గురించి. ప్రేమకు సాదృశ్యమైన వాడు యేసుక్రీస్తు వారు. ప్రేమ అనగా, ప్రేమ ఎలాంటిదో యేసుక్రీస్తును దగ్గరుండి చూసినట్లుగా ఆయన చెప్తున్నాడు. ఆయనతో మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు వారు లక్షణాలు పౌల్లో ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు లక్షణాలు పౌలులో ఇమిడి ఉన్నాయి కాబట్టి ప్రేమను గురించి చెప్తున్నాడు. అర్థమైంది ఈ మాటలు మీకు? మనుషులు అందరి ఎడల క్రైస్తవులుగా ఉంటున్న మనము వారి మీద చూపించబోతున్న ప్రేమ ఎలా ఉండబోతుందో పౌలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మనము తెలుసుకోవలసింది, మనము ఆలోచించవలసింది, పౌలు గారు మనకు నేర్పించబోతున్న ప్రేమను గురించి మనకు ప్రభువారు చెప్తున్న పౌలు ద్వారాగా, పౌలు రాసిన పత్రికల్లోంచి పౌలు గారు మనకు క్రీస్తుని ప్రేమను గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. అందులో మనుషుల ప్రేమలు కూడా ఎలా ఉన్నాయి కూడా కొన్ని మాటలు మనము తెలుసుకుని పోతూ ఉన్నాం. కనుక ఈరోజు బైబిల్కి చూస్తే పిల్లరా, బైబిల్లో ఉన్న ప్రేమ మనుషుల్లో కనబడట్లేదు. ఎందుకు అనంటే,
బైబిల్లో ఉన్న ప్రేమ స్వచ్ఛమైన ప్రేమగా, అందుకే పౌలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పౌలు గారు చేస్తున్న పరిచర్యలో సంఘములో ప్రతి సంఘములోనికి ఆయన చెప్తున్న ప్రేమను గురించి నేర్పించబోతున్న మాటలు చూద్దాం బైబిల్ గ్రంథంలోనికి. అపోస్తులైన పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రికలో చూడండి ఎలాంటి విషయాలు మనకు నేర్పించబోతున్నాయి. ఈరోజు ప్రేమను గురించి మనకు నేర్చుకుంటున్నాం. అది పౌలు గారు చెప్తున్నాడు క్రీస్తు ప్రేమను గురించి. అది మనుషుల్లో ఉందా లేదా అన్నది మనకు తెలియపరుస్తున్నాడు. 16 అధ్యాయము 14 వచనం. మీరు చెయ్యి కార్యములన్నీయు ప్రేమతో చెయ్యరు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇవన్నీ? అమ్మా, ఎవరి గురించి చెప్తున్నాడు? మనుషులుగా ఉంటున్న మన గురించి చెప్తున్నాడు. మనుషుల్లో ప్రేమ అయితే కనబడట్లేదు, కానీ క్రీస్తు ప్రేమను ధరించుకున్న పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటున్నాడు అని అంటే, మీరు చెయ్యి కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడని చెప్తున్నాడు. పౌలు గారిని చేయమంటున్నారు, లేకపోతే క్రీస్తుని చేయమన్నారా? మనకు రాస్తూ ఉన్నాడు మాటలు. కొరింథీలో ఉన్న సంఘమునకు ఆయన రాస్తున్న మాట, అయ్యా మీరు చేస్తున్న పనులు ఎలా ఉండాలో తెలుసా? మనం ప్రేమతో చేయాలంట. ఏ కార్యక్రమం చేసినా ఏమన్నాడు? ఇంకా పైనుంచి వద్దాం, 13 వచనం కూడా చదువుమా. మెలకుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎక్కడ మెలకువ? మనం మెలికి కలిగి ఉన్నామా? మెలకుగా ఉంటున్నామా? ఎందుకు ఈ మాట చెప్పాడు పౌలు గారు? అక్కడ రాస్తున్న మాట మెలకుగా ఉండి అంటే ఆ మాటలను బట్టి మనకేమవుతుంది? నిలకడగా ఉండమంటున్నాడు, మెలకుగా ఉండమంటున్నాడు. అంటే ఇంతకీ ఉండలేమన్నా? అలాంటి వారు కామనా? మనుషులుగా మనకే రాస్తున్నాడు ఈ మాటలు. పౌలు గారు సంఘములో ఉన్న వారికి రాస్తున్న మాట. కొందరు సంఘములో కునుకుతున్న వారు కూడా ఉంటారు కదా. అలాంటి వారి గురించి ఉద్దేశించి రాయించాడా? కాదు. అది ఖచ్చితంగా అది జరిగేదే. అవునన్నా కాదన్నా సంఘంలో ఖచ్చితంగా కునుకువారు వస్తారు. అది కుంటి వ్యాధి కంటే భయంకరమైనది, అంటి వ్యాధి కంటే భయంకరమైనది. పక్కవారు ఎప్పుడైతే కునుకోరు అనుకోండి, పక్కోడికి అంటిపోద్ది వెంటనే. ఆడు వల్ల ఈడు వల్ల వాడు, ఇద్దరు ఊగుతూ ఉంటారు. కనుక దీని గురించి రాయిలా. ఖచ్చితంగా ప్లేస్ ఎక్కడ దొరకనట్టు బ్యానకందుకు వచ్చి కునుకుతూ ఉంటా, వాక్యం వినడానికి రాలా. కానీ బైబిల్ మనకు చెప్తున్నది ఏంటంటే, అపోస్తలులైన పౌలు గారు మెలకుగా ఉండండి అంటే, మెలకుగా ఉండండి అంటే ఏదో జరగబోతుందని పౌలు సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి ఏం చెప్తున్నాడు? మెలకువా. మనం ఎప్పుడు లేస్తాము? నిద్రపోయి. ఈ యేసు ప్రభు వచ్చిన మనం వెళ్ళం. ఎందుకని? మెలకువ కలిగిన నిద్రలు మనలో ఉండవు. ఏంటి? యోనాను ఏమని పిలిచాడు? ఓ ఈ నిద్రపోతా అని పిలిచాడు. ఇలా వనపించుకోకుండా అప్పుడేదో సందర్భం బట్టి ఆనాడు కాలంలో పిలిచాడు, ఇప్పుడు అలా పిల్లడు. నీకు అనుదినము మెలకువలో ఉండాలంటున్నాడు. సంఘములో ఉన్నవారు ఇలా ఉండాలంటున్నాడు. మీరు మెలకువగా ఉండి విశ్వాసం మందు నిలకడగా ఉండి. దేనికి పౌరుషం? పొందక ఏం చెప్పాడు? ఇంతకుముందు మనం ఏమన్నా తెగింపు ఉండాలంట, రోసం ఉండాలి, సువార్త పనిలో పౌరుషం ఉండాలి, ముందుకు వెళ్ళాలని. నాకంటే ముందు ఎవడు చేయకుండా నేను అన్నిటికీ చేయాలని రోసము కలిగి దేవుని పనిలో మనం వెళ్ళాలి. అలాగే అనేకమైన పనులు ఉన్న దేవుని పని అంటే రోసము పౌరుషము కలిగి ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? రోసము కలిగి పౌరుషము కలిగి ఉండి బలవంతులై ఉండి. ఎక్కడ? దేవుని పనిలో వాక్యములో బలవంతులై ఉండాలి. నీకు వాక్యం చదవడం రాదు, ఎందుకని? సంవత్సరానికి ఒకసారి చదువుతావు, లేకపోతే ఒక్కసారి ఆదివారం ఒక్కసారి బైబిల్ చదువుతావు. అవునా లేదా? అవునా కదా? మనం ప్రతిరోజు బైబిల్ చదువుని ఉన్నారా? మీకేమవుతుందో చదవడం చెప్పండి. ప్రతిరోజు మన బైబిల్ చదువుతూనే ఉండాలి. ఏంటి? ప్రతిరోజు ఏం మానేత్తం చెప్పండి? ఏం మానేత్తనం? తిన్న మానేత్తనమా? మంచిలు తైన మానేత్తనమా? టీవీ చూడ మానేత్తనమా?
ప్రార్థన చేయడం కూడా చేయడం మానేస్తున్నాం, కానీ ఇవన్నీ చేస్తాము, కానీ బైబిల్ దగ్గరికి వెళ్ళదు మన మనసు, అస్సలు వెళ్ళదు. మరి అలాంటి వారికి బైబిల్ చదువు ఏమవుతుంది చెప్పండి? రాదు. మీ పని ఎక్కడడేసిన గొంగలి అక్కడే. అలా కాదండి, బైబిల్ చదువు క్రమముగా బైబిల్ చదవాలి, పద్ధతిగా బైబిల్ చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదివితే మీకు వాక్యం వస్తుంది, చదివితే ధన్యులు. నేను మాత్రం ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉంటాను. ఏదో వచ్చిరాని మాటలు అర్థమైనా అర్థం అవ్వకపోయినా అలా చదువుకుంటేనే 1 గంట 2 గంటలు లేకపోతే 3 గంటలు ఇలాగా ఏదో అలా దేవుడిచ్చిన తలంతుని బట్టి అలా చదువుకుంటూ ఏదో తెలిసిన మాటలు, దేవుడు అలా తెలిసిన మాటలు ఇచ్చిని అలా మీ మధ్యలోనికి తీసుకుని వచ్చి చెప్తూనే ఉంటాం. అలా చదవాలి బైబిల్. చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి నేను చెబుతున్నమాట. తర్వాత మీ ఇష్టం, ఏమీ రాదు. బైబిల్ చదువుతూనే ఉండాలి, బైబిల్ చదువుతూనే ఉండాలి. మరి ఎందుకు పౌలు గారు పని పోటీ లేకుండా చెబుతున్నాడంటే, కాదు, ఆయనకు పని ఉంది, చాలా పని ఉంది. సువార్త పరిచర్యలో అనేకులకు వాక్యం చెప్పే పరిచర్య పౌలు గారికి ఉంది. అలాంటి పౌలు గారు అంటున్నాడు, ఏమన్నా బలవంతులయుడుడి, మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమను ప్రేమతో చేయండి. జాగ్రత్త చూమి క్రైస్తవులుగా ఉంటున్న మనము మనుషుల ఎడల ఎట్లా ప్రేమ చూపిస్తున్నామో అది చెప్తూ ఉన్నాడు పౌలు. మనుషుల్లో ప్రేమ మనలో ఉందా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రేమ పౌలు గారిలో ఉంది కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనం అది చెప్పలేము, ఎందుకని మనలో ప్రేమ కనపడదు. అందరూ స్వార్థపూరులమే, మనం అందరమును. కానీ ఎందుకు ప్రేమ నేర్పిస్తున్నాడు అని అంటే, మీరు మనుషుల ఎడల దయ కలిగి, మీరు మనుషుల ఎడల జాలి కలిగి, మనుషుల అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి పౌలు సంఘానికి పరిచయం చేస్తున్నాడు. ఎందుకు అంటే మీరు అలా ఉండటం వల్ల మంచిది, అలా ఉంటే మంచిదని చెప్పి పౌలు గారు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు. బయట ఉన్నవారు మన మీద ప్రేమ ఉండదు, అందరికీ స్వార్థమే కనబడుతుంది. కానీ ప్రభు మనకు నేర్పించిన మాట అంటే, పౌలు మీరు వారి ఎడల ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అంతేనే చెప్తుంది పౌలు, అంతే చెబుతున్నాడు. మరి వారిని మా మంది ప్రేమ చూపించట్లేదు కానీ వారు చూపించవలసిన పని కూడా లేదు, వాళ్ళు చూపించరు కూడా. క్రైస్తవులుగా ఉంటున్న నువ్వే, ఆయన చెబుతున్న పాఠం ఏంటంటే, మనుషులు అందరి ఎడల, క్రైస్తవులుగా ఉంటున్న మనము వారి ఎడల ప్రేమ చూపించే వారిగా ఉన్నాం. కరుణమ్మ గారిని కొట్టండి. కనుక దేవుని యొక్క దయ కావాలి, సంకల్పన కావాలి. అందుకే సంఘాల్లో ఉన్నది ప్రేమ నేర్పించబోతూ ఉన్నాడు పౌలు గారు. సంఘములోకి ఏం నేర్పిస్తున్నాడు? ప్రేమ నేర్పిస్తున్నాడు. కనుక ఎంత ప్రేమ మనుషుల్లో ఉందంటే ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు అని చెబుతున్నాడు. అమ్మా, ఎవరు చెబుతున్నది మాట చెప్పండి? పౌలు చెబుతున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించడని వారికి ఎట్లా అర్థం అవ్వాలి అని అంటే పౌలే రాయాలి పత్రిక. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. అప్పుడు ఆ మాట చదివినప్పుడు క్రీస్తు మమ్మల్ని ప్రేమించాడా? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? ఇప్పుడు బయటికి పత్రిక కట్టుకెళ్ళి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు అని అర్థం అవ్వాలంటే వాడికి ఆ పత్రిక రాయాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట ఆయన రాస్తూ ఉన్నాడు, సంఘములో చెబుతున్న మాట. ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన. ఎంత వాసన! కానీ మనలో ఆ ప్రేమ లేదు, ఏమి లేదు. పైనుంచి 5:1 కూడా చదవనా?
కావున కావున బా కావున మీరు ప్రియమైన పిల్లల వలె, ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు ప్రియమైన పిల్లలు, మీరెందరూ దేవుని పిల్లలు అని చెప్తున్నాడు పౌలు. మీకు ఈ మాట రాస్తూ ఉన్నాను. ప్రియమైన పిల్లల వలె చదువునా, దేవిని పోలి, మళ్ళా చదవండి. కావున ప్రియమైన పిల్లల వలె దేవిని పోలి నడుచుకోమంటున్నాడు. మనం నడుస్తామండి? మనం అందరూ నడుస్తామా? ఎవరు నడిచారు చెప్పండి? భక్తుడైన పౌలు గారు నడిచాడు. అందుకే అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. పౌలు గారి చక్కగా మాట రాస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నవారికి ఏమి నేర్పించాలి మనము? క్రీస్తు ఎలా నడిచాడో, క్రీస్తు ఇతరుని ఎలా ప్రేమించాడో, లేదు పౌలు ఎలా ప్రేమించాడో ఆ భావాలు నేర్పించాలంట సంఘానికి. అలా నేర్పించినప్పుడే సంతోషం పిల్లరా. సంఘములో ఏమి వినబడాలి? నేర్పించడం వినబడాలి. మీకు ఒక మాట చెప్పనా? సండే స్కూల్ పిల్లలకి మీరు పంపిస్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు అడుగుతున్నారా? మీరు అడుగుతున్నారా? చెప్పండి అమ్మా. తెలుగు అడగరు. ఎందుకు అడుగుతారు? మీకు అంత సారం ఉంటాయి కదా. అమ్మా ఈరోజు వెళ్ళారు కదా సండే స్కూల్కి, మీకు మాట చెప్పమంటారా? సండే స్కూల్ పిల్లలకి బైబిల్ ఇవ్వాలి, ఓ బుక్స్ ఇవ్వాలి, ఒక పెన్ ఇవ్వాలి. ఎందుకు? మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు రాసుకోవడానికి బుక్ లేకపోయినా, పెన్ లేకపోయినా, బ్యాగ్ లేకపోయినా అన్నీ రెడీ చేసి అవసర బాక్సులో టిఫిన్ బాక్స్ పెడతావు, చక్కగా బడికి పంపిస్తావు. ఒకవేళ వాడు కానీ మమ్మీ ఈరోజు పెన్ను లేదంటే ఏమిరా మర్చిపోయావా అంటావు, బుక్ లేతే మర్చిపోయావు అంటావు. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు బైబిల్ వాడి చేతిలో ఉందో, పెన్ ఉందో, బుక్స్ ఉందో, మమ్మీ ఎందుకు ఇస్తున్నావి? ఒరే అక్కడ సండే స్కూల్ మాస్టరు మీకు ఒక పాఠం చెబుతారు, దాన్ని ఏం చేయాలా? ఈ బుక్స్ మీద లిఖితం చేస్తే నీకు అర్థం అవుతురా దుష్టుడా దరిద్రుడా అని చెప్పాలి తెలుగులో. ఈరోజు సండే స్కూల్ నేనే నేర్పించాను, ఊపుకొని వచ్చేస్తున్నారు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. కానీ ఏదమ్మా అంటే అంటున్నారు, ఓ బైబిల్ కొనుక్కోనాకు డబ్బులు లేవమ్మా. కొనుక్కోనాకు రోజుకి వచ్చి 40-30 రూపాయలు తినేస్తారు. మళ్ళా ఈరోజు అడగరు. ఏం చెప్పానో అడిగితే మీకు చెప్పును వాళ్ళు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది. వాళ్ళు అడగరు. ఎందుకు అడగరు? స్కూల్కి వెళ్ళకపోతే 10 సార్లు బాధపడేస్తామండి. స్కూల్లో ఏ పాఠం చెప్పారని అడుగుతావు. ఎందుకని అది చాలా ముఖ్యం. పరలోకానికి వెళ్తున్నారు, పోతున్నారు, అదల్లా మనకెందుకు? వెళ్ళేమా, కూర్చున్నామా, మళ్ళాగే పిల్లలు వెళ్ళొచ్చారా లేదా అన్నట్టు కాదండి. అది కాదు. మనం ఎందుకు వచ్చాము అని అంటే పిల్లలు, ఇదిగో ఇక్కడ మొదటి మాటలు మీరు విన్నారు. క్రీస్తులో ఏమన్నాడు? మొదటి మాట ఏంటి? కాదు. మొదటి మెసేజ్ ఏమన్నా మనం? మొదటి మెసేజ్ ఏమన్నాం అంటున్నాను? తగ్గింపు. మీకు అది చెప్పట్లేదు, మర్చిపోయిన ఎలా అంటున్నాను. మొదటి మెసేజ్లో మనం తగ్గింపు. ఎందుకు తగ్గింపు అంటే, ప్రభువులో నడిచేవాడు ఎప్పుడు కూడా తగ్గిస్తూ ఉంటాడు. ఒక పక్కన తన్నినా మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తారు, అదే తగ్గింపు. ఒరే మొన్నే కదా జలగదిని వచ్చావు, మొన్నే కదా కర్రలతో నేను బాధ్యత, మరి ఎక్కడ చేస్తున్నానంటే తగ్గింపు. ఏం చేస్తావు? తప్పదు. ఉన్నంతకాలం సువార్త చేసి వెళ్ళాలని, ఒక పరిచర్య చేసి వెళ్ళాలని ఒక తగ్గింపు. అందుకే పౌలు గారు ఎన్నడూ ఒక మాట అన్నాడు, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమే అన్నాడు. ఏ చేతకథ అన్నాడు ఏంటి ఆయన? రోసం గెలిగినోడు కదా, కోపం లేనుడు కదా, నెరికి పోగులెట్టేసిన వాడు ఆయన. మరి అలాంటి వాడు ఎందుకు వచ్చినాడు సువార్త? ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారము, ఏమంటే భారం మాపబడి ఉంది, తగ్గింపు ఉంది, ముందుకు వెళ్ళిపోవాలని. అందుకే వెళ్ళిపోతున్నాడు. ఆయన చెబుతున్న మాటలు ఏమంటున్నాడు? చదివినప్పుడు చదవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణము ఎవరి కొరకు? మన కొరకే. ఆయనే బలి అయిపోయాడు మన కొరకే. తన అర్పణగా, బలి అర్పణగా ఎందుకు పోయాడండి? ఎవరు చెబుతున్నారు ఇది? సాలేం ఎవరు చెబుతున్నారు? సాలేం రాలేదా? అనిల్ ఎవరు చెబుతున్నారు? పౌలు సంఘములో ఉన్నవారికి, ఒరే బాబు మీ కొరకురా బలర్పించబడ్డాడు ఆయన, ఒక అర్పణగా అయిపోయాడు ఆయన. తెలుసా మీకు? తన తగ్గించుకున్నాడు, తన అర్పణగా మీ కొరకే మనందరి కొరకు ఆయన బలియాగమయ్యాడు. అర్పణగా ఆయనే అయిపోయాడు ప్రభు కొరకు. ప్రభువే ఆయన కొరకు ఒక అర్పణగా అయ్యాడు అని పౌలు పరిచయం చేస్తున్నాడు సంఘములో ఉన్న వారికి. సంఘమా, మీరు ఆలోచన వెరగాలి. సంఘానికి నేర్పించిన బోధలు అయ్యే, సంఘానికి చెప్పవలసిన మాటలు అయ్యే. మనం అవి నేర్పించట్లేదు. నేర్పించవలసిన బోధలు పౌలు గారు అదే నేర్పించాడు. అవసరాన్ని బట్టి ఏది చెప్పాలో అది చెప్పాడు తప్ప ఎక్కువ చేత ఎక్కడ చెప్పినా దేవుని గురించి వార్తలే. ఇది అందుకే అనేకమైన పత్రికలు రాసి అనేకులకు అందించిన మహావీరుడు, సూర్యుడు పౌలు గారు. మనం ఈరోజు మన మధ్యాహ్న గంటల సమయంలో ఆయన గురించి మనం వింటున్నాం. ప్రేమను గురించి పరిచయం చేస్తున్నాడు సంఘానికి. ప్రేమను గురించి పరిచయం చేస్తున్నాడు. ఎవరి ప్రేమ గురించి చెప్పాలి? ఎవరి ప్రేమ గురించి? ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమను పొందుకొని, క్రీస్తుని ప్రేమను అరికోల నుంచి మొదలుకొని ఎత్తి వరకు పరిపూర్ణంగా పొందుకొని ఆ ప్రేమ సంఘానికి పరిచయం చేస్తున్నాడు పౌలు. మీకు ఒక మాట చెప్తా. అమ్మ ప్రేమ చాలా చెప్పండి రా బాబు, చాలా గొప్పదండి. అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఎక్కడని చెబుతున్నామా? అమ్మ ప్రేమ గురించి చెబుతామా? నాన్న ప్రేమ గురించి చెబుతామా? చెప్పమా? పొద్దున్న లెగాల, 4 గంటలకు లెగాల, ప్రార్థన మర్చిపోదు, కానీ టిఫిన్ బాక్స్ మర్చిపోదు తల్లి. ఎందుకని? అమ్మో నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, వాళ్ళు పంపించాలి. చూడండి తల్లి ప్రేమ ఎంత, బిడ్డల మీద చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది. వాడు ఎలా తిరిగినా ముందు నా పిల్లలు నాకంట గొప్పవారు అవ్వాలి, మాకంట ధనికులు అవ్వాలి, మాకంట ఎంతో గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పి ముందుగా లేచి వారి నిద్రలో ఉండగానే లేచి వారికి భోజనం వండి రెడీ చేసి బాక్స్ పెట్టి బ్యాగులో పెట్టి రెడీ చేస్తున్న తల్లి ప్రేమ ఈరోజు బిడ్డలకు అర్థమవుతుందా? అర్థమైందా? ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం అవ్వదు కూడా. ఇటీవలనే జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. దాదాపు 4 నెలలో, ఈ నెలలో జరిగింది. ఈ నెలలోనే జరిగిన తల్లి ప్రేమ అసలు అర్థమవుతుందా ఈరోజు మనకు? తల్లి ప్రేమ అర్థమైందంటే ఈరోజు తల్లి ఆకలితో ఉన్నా ఆమె కడుపు బిగించుకొని మన కడుపులు నింపుతుంది. ఎందుకు తెలుసా? బిడ్డ తింటే మనము తిన్నట్లే అని అంటూ ఉంటుంది తల్లి ప్రేమ. ఎందుకు చెప్తున్నా మీకు అర్థమై ఉండొచ్చు. తల్లి ప్రేమని అందుకే అంటాడు ప్రభువారి కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, మొదట మీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పాడు. తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు మా ప్రభువారు. అలాంటి తల్లిదండ్రులుగా మనకి ఇచ్చిన దేవుడు మరి ఆ ప్రేమను కడచేర్చి బిడ్డలుగా ఉన్నాం అంటే చివరి చూపులుగా కనబడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటీవలనే జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఆడబిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఎవరి బిడ్డలారా? గారం బుద్ధిగా పెంచింది ఆ 18 10th చదువుతుందంటే ఈ మధ్యలో సొంతకి 10th చదువుతున్న కుమార్తె ఎవరి మోజులు పడ్డది? ప్రియుడి మోజులు పడ్డది. అమ్మా పోనినే దరిద్రది పోతే పోయింది. తల్లి కన్నది కాబట్టి, నవమాసాలు కని చక్కగా చదువుతుంది కాబట్టి, కళ్ళ ముందల పిల్లలు చేస్తున్న పని, ఆ పనికి తల్లి మనసు నొచ్చుకొని బిడ్డను పిలిచి, అమ్మా నువ్వు చేస్తుంది మంచిది కాదు తల్లి అని చెప్పిందట.
నువ్వు చేసింది మంచిది కాదు. ఎందుకు తెలుసా? నువ్వు చేస్తున్నది మంచిది కాదు, నీ వయసుకు తగ్గ చెప్పండి అమ్మా పని కాదు. 10th చదివితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 12, 13, 14 వేసుకో. 14 16 సంవత్సరాలు. తల్లి పిలిచిందండి. తల్లి ప్రేమ ఎందుకని? నవమాసాల మోజు కన్నది తల్లి. చాలా చక్కగా ఉంది తల్లి. ఆమె రూపమే బిడ్డ కూడా వచ్చింది. ఆమె వచ్చింది, మాట్లాడుతూ ఉంది. తల్లి ఏం చెప్పింది? అమ్మా నువ్వు చేసింది మంచిది కాదు, అట్లా చేయకూడదమ్మా, పద్ధతి కాదు, నీది చదువుకున్న వయసు, వివాహము చేసే వయసు కాదు, ఇందులో ప్రేమ దోమ ఉండకూడదని చెప్పి తల్లి పిలిచి హెచ్చరించిందట. ఇంత ప్రేమ చూడండి, యేసుక్రీస్తుకున్న ప్రేమను. అందుకే పౌలు రాస్తున్న మాట తెలుసు, సంఘములో ఉన్న వారికి రాస్తున్న మాట, ఇదిగో క్రీస్తు ప్రేమ మీలో ఉంటేనే మంచిదన్నాడు. ఆ బిడ్డలో లేదు, తల్లిలో ఇముడు ఉంది. ఎందుకని? బిడ్డను కన్నది కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు చక్కగా డేట్ ఇచ్చారంట. ఏ డేటు? ఈమెను ఎలా చంపేయాలని ఆలోచన చేశారంట. ఎవరిని? అమ్మని. ఎవరెవరో? ప్రేమికుడు, నవమోసాలు కన్నది కదా, అనేకమైన బారులు ఇబ్బంది పడులు బిడ్డను పెంచి ఒక 5 చేతులు పెడదామన్న సమయంలో ఆ రాత్రి ఈ మాట మర్చిపో ఉంటుందిలే అనుకుందట. తల్లి హాయిగా నిద్రపోతుందంట. రాత్రి వేళ చక్కగా సమయం చూసిందంట, తలగాడు పట్టుకెళ్ళి అలా పెట్టిందంట. ఎవరి మీద? తల్లి మీద. ఎవరు? బయటిదా? కన్న కూతురు. కథ రియల్. ఈ నెలలో జరిగింది. దేశం ఎటెళ్ళిపోతుంది, ప్రేమ ఎటెళ్ళిపోతుందో మనం ఆలోచన పెరగాలి. ఏ మాట అన్నది? ఏం కొట్టిందా, తిట్టిందా? అమ్మ నువ్వు చేసింది మంచిది కాదమ్మా. ఎందుకు? ఈ వయసులోని పెళ్ళి దోవ ఏంటి ప్రేమ? వాడు చూసారా, కోతిలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆడేమో కోతిలా ఉన్నాడు, పిల్లము సౌందర్యంగా ఉంది, ఎంత చక్కగా ఉంది. నిన్ను చూసాను అది పుట్ట. ఏమవుతుంది దేశము? అంతే ఎటెళ్ళిపోతుంది యవన కాలము. యవన దశ ఎటెళ్ళిపోతుంది పిల్లరా. చక్కగా వెళ్ళింది, అమ్మని తలగడేసి అణిచేసింది. అణిచి తెంచబడుతుందని పిరాను కొంచెంసేపు గిజగిజలాడింది. ఇంకా చనిపోకపోతే ప్రియుని పిలిచింది, దా నాయనా మా అమ్మ చనిపోలేదు, ఏసేయి. ఎంత ప్రేమ! అడిగించాడు, సుత్తిచ్చి కుట్టినట గోడ. ఎంత ఘోరం. ఒక అమ్మ ప్రాణాన్ని ఏం చేసింది ప్రేమ? అమ్మ ప్రేమ పిచ్చిది. బిడ్డలు మనకు కనపడినట్టుగా ఉంటారు. వీళ్ళు ఎలా తెప్పించుకోవాలన్న వారి ఆలోచన, వీళ్ళించి ఎలా విడుదల పొందే ఒక ఆలోచన. ఆల్రెడీ మా అమ్మ కంటుపడిపోయింది, మా నాన్నగారు కంటుపడిపోయి ఎలా తెప్పించుకోవాలని ఆలోచన ఆడి వల్ల బేస్ అయిపోద్ది. ఏమండి ఒక్కసారి మీరు ఆలోచనండి. ఎవడో నిన్న కాక మొన్న వచ్చిన దరిద్రుడు వాడు, నవమాసాలు మోసిన 18-20 సంవత్సరాలు కంటికి రెప్పలా అటు ఇటు పోకుండా కంటికి రెప్పలా కాపాడిన తల్లి ప్రేమ ఆఖరికి ఏమైంది? నీకు విశ్రమగా మారిపోయింది. ఎందుకు? అమ్మా ఇది నీ వయసు తగ్గ పని కాదన్నందుకు. ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం పిల్లలు. ఈరోజు దేశం ఎటు వెళ్ళిపోతుంది. తల్లిని చంపేసిన పిల్లలు జాగ్రత్త చూమే. మనం అనుకుంటాం మన పిల్లలు ఏమి చేయరు అనుకుంటాం, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఒకేసారి పాడైపోయింది అనుకోండి, దేనికైనా పిక్స్ అయిపోతారు అంతే. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి పిల్లలుగా మీరు ఉండకూడదని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. వద్దు సుమ్మి. నాన్నగారు తల్లిగారు బిడ్డలకి ఎప్పుడు ఏది చెయ్యాలో వారికి తెలుసు, ఎలాంటి 5 చేతులు పెట్టాలో వారికి తెలుసు. అందుకే ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి మాట వారికి ఇష్టం లేదు గనుక వెంటనే ప్రియుడితో డేట్ ఇచ్చేసింది. డేట్ అనగా ఏ రోజు చంపాలనుకుంది. పాపం తల్లి మరిచిపోయింది. ఆఖరికి తల్లిని ఎక్కడ చేర్చారు? కడకి చేర్చేశారు పిల్లలు. చూడండి ఎలాంటి ప్రేమ.
మనుషుల ప్రేమ చాలా స్వార్థమైనది. అందుకే పౌలు అంటాడు, సంఘములో ఉన్న వారికి ఏం కావాలో తెలుసా? క్రీస్తు ప్రేమను గురించి పరిచయం చేస్తున్నాడు. అదే మాట ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 5:2 చూద్దాం. ఇప్పుడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, తల్లి మిమ్మల్ని ప్రేమించింది. అవునా కదా? అవునా? చిన్నోడిని కొట్టినా పెద్దోడిని కొట్టినా నీకు ఈ స్థాయిని మించిన వాడిని దెబ్బ కొట్టు, వాడు చాలా చెప్పి మాట్లాడు. అదే నీకంట చిన్న వయసులో ఒక దెబ్బ కొడితే అటు తిరిగి వచ్చి నాన్న అంటాడు, అటు తిరిగి వచ్చి మమ్మీ అంటుంది, నాపోతే అమ్మ అంటుంది, అన్నం పెట్టమంటూ ఉంటుంది. పెద్దోడిని కొట్టు ఆ దెబ్బ, వాడు పడడు. కనుక క్రీస్తు ప్రేమను గురించి పరిచయం చేస్తున్న పౌలు గారు. అలాంటి ప్రేమ అంటే తల్లినిచ్చిన వారు ప్రభు కాబట్టి, ఆ ప్రభు లక్షణాలు తల్లిలో ఉన్నా కాబట్టి మొదటిగా ఆయన అన్నాడు, అదిగో మీ తల్లిదండ్రులు మొదటిగా మీరు సన్మానించండి, గౌరవించండి, లోబడండి. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వింటే గొప్పవారు, వినకపోతే నాశనానికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు. తల్లి అయితే చనిపోయింది కానీ చెప్పేసే పాతి పెట్టేశారు కానీ వాళ్ళ జీవితంలో సుఖము లేదు. ఎందుకని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ వర్ణిస్తూ రాస్తున్నాడు పౌలు గారు, వర్ణిస్తూ రాస్తున్నాడు. అందుకే తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదండి. బిడ్డల్లో చాలా చక్కగా పెంచుతారు. ఆఖరికి తల్లినే తూచేసే పరిస్థితులుగా ఉంటారు పిల్లలు. ఎంతో బాధపడతారండి, ఎంతో బాధపడతారు. కనుక క్రీస్తు ప్రేమ కూడా అంత గొప్పది. అందుకే సంఘానికి పరిచయం చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? సంఘానికి పరిచయం చేస్తుండే. ఏమని పరిచయం చేస్తుంటే, క్రీస్తు మిమ్మలను చదువునన్నమాట, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడట. పిల్లరా, ఎవరి కొరకు? మన కొరకే. తల్లి బిడ్డల కొరకు తను తగ్గిపోతూ ఉంటుంది. తల్లి తన బిడ్డల కొరకు తన జీవితం అంతా కూడా బిడ్డల చూస్తూ గడుపుతుంది. ఒక తల్లి, ఒక తండ్రి. ఏమ్మా ఇలా అయిపోతున్నాం, మా బిడ్డలు బాగుంటే మేము, ఏమంది నాలుగు బాగుంటే మేము బాగున్నట్టుగా అంటూ ఉంటుంది ఒక తల్లి, లేకపోతే తండ్రి. ఏం చేస్తా, ఒకేసారి బిడ్డ కానీ ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లు కనపడినప్పుడు, కృంగదీసేసినప్పుడు ఆ తల్లిదండ్రులు కృంగిపోయి కుచించిపోతూ ఉంటారు. ఏమ్మా ఇలాగ అయిపోయారు, చెప్పుకోలేని పరిస్థితి పిల్లలు. కనుక అతి ఘోరమండి, ఇది ఘోరంగా పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. దేశం అంతా అంత మంచిగా కనపడలేదు. గనుక క్రీస్తు ప్రేమతో మనము మన ప్రేమను పోల్చలేము. కానీ పిల్లరా, ఆయన ప్రేమ మనలో ఉండి ఇతరులను ప్రేమించేవారిగా పౌలు సంఘములో ఎలా ఉండాలో, ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో సంఘానికి నేర్పిస్తున్న పౌలు గారు ఈరోజు నీకు నాకు నేర్పించబోతూ ఉన్నాడు. వినండి. ఆ ప్రేమను బట్టి మనమందరూ కూడా బ్రతకాలి. ఎఫెసులో ఉన్న సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు గారు పరిచయం చేస్తూ మీరు ఇలా ఉండాలని నేర్పిస్తున్నాడు. ఎవరికి తెలుసా? మనుషులందరి ఎడల క్రైస్తవులకున్న ప్రేమ. మరి ఆ ప్రేమను వర్ణిస్తూ రాస్తున్న ఆ మహావీరుడు ఆ పౌలు గారు ఎంత గొప్పవాడు ఆలోచన వెరగండి పిల్లలు. ఈరోజు అటువంటి ప్రేమ కలిగి ఉన్నామో లేదో మీరు ఆలోచన వెరిగి ఉంటారా? ఈ మాటలు ఇంకా చెప్పడానికి ఇంకా అనేకమైన విషయాలు ప్రభు చిత్తమైతే వచ్చే వారు మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఈ మాటలు మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన
సజీవులుగా మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు. దయగలిగిన తండ్రి, కనికారము చూపున మా ప్రభువా, మీరు చూపించిన మహాకృపను బట్టి అయ్యా మీ ప్రేమ ఎలా వర్ణించగలుగుతాము. అందుకే పౌలు చెప్తున్నాడు, ప్రేమను వర్ణిస్తూ చెప్తున్నాడు, ప్రేమను వర్ణిస్తూ చెప్తున్నాడు. అయ్యా సంఘానికి ఎలాంటి ప్రేమ కావాలో, మనుషులందరి ఎడల క్రైస్తవులకున్న ప్రేమ, అనురాగము, ఆత్మీయ జీవితము నేర్పించబోతున్నావయ్యా. మీరు మాకు నేర్పించిన ఒక మంచి భావము నేర్పించి ఉన్నారు తండ్రి. మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమ, మరి మేము మనుషులు ఎందరో చూపించబోతున్న ప్రేమ, మీరు ఆ ప్రేమను బట్టి మమ్మల్ని దీవించబోతున్నారు. ఎందరో నీ పిల్లలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీ కొరకు ఒక మంచి బిడ్డలుగా బ్రతకడానికి నాయన సహాయం ఇచ్చి, మీ ప్రేమ, మీ కాపుదల, భద్రతను బట్టి మరి అనుదినము మీ రాకల్లో మేమందరూ కూడా ఎత్తబడి మహాకృప కూడి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపం చేసుకోమని, వారిని దీవించమని, అయ్యా చక్కటి విషయాలు మా ద్వారా మీరు నేర్పించారు. మీ పిల్లలు చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చిన ఆయన ఈ మాటల ద్వారా ఎందరైతే మీ పిల్లలు వింటున్నారో వారందరి జీవితాలు స్థిరముగా నిలిపి మీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులు చేయమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని త్వరగా రాని అంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.